వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ మీద అంటే తెలుగు ఇండస్ట్రీ మీద చాలా సీరియస్గా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టారు. గతంలో ఆయన ఇలాంటి ప్రయత్నాలు కొన్ని చేసినప్పటికీ ఈసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీని ఇరకాటంలో పడేశాయి. పర్టికులర్లీ టికెట్ల రేటు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, చిరంజీవి లాంటి వాళ్ళని తన దగ్గరకు పిలిపించుకొని అప్పుడులో హ్యూమిలేట్ చేశారనే కొన్ని వాదనలు కానీ, అదే ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ పరంగా ఆయన టార్గెట్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా చర్చకైతే తావిచ్చాయి. ఇక వర్మ లాంటి వాళ్ళని ముందు పెట్టుకుని అనేక రకాలుగా సినిమాలు తీస్తూ అటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని కూడా హ్యూమిలేట్ చేస్తున్న తీరు కూడా ఒక చర్చకు కారణమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఇంపాక్ట్ తగ్గించుకునేందుకు నిజంగానే టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు ఆయన. గతంలో మనం చూస్తే 2019 ఎన్నికల కంటే ముందు ఓ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఓ ఆలీ లాంటి వాళ్ళు, ఓ మోహన్ బాబు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఈవెన్ జయసుధ లాంటి వాళ్ళు కూడా ఆయన తరపున ప్రచారం చేయడం జరిగింది. అయితే తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఇలాంటి వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వెనక్కి వేశారని అనుకోవాలి. జయసుధని తాను పట్టించుకోని కారణంగా ఆమె వెళ్ళి బీజేపీలో చేరున్నారు. అలాగే జీవిత రాజశేఖర్ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినా వాళ్ళు ఈ రోజున బీజేపీలోనే ఉన్నారు, జీవితాన్ రాజశేఖర్. మరోవైపు చూసినట్లయితే ఆలీ లాంటి వాళ్ళకి మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి దక్కింది. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి పదవులు అయితే దక్కాయి. ఇక మోహన్ బాబు లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వీళ్ళందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీ నుంచే 3 టికెట్ ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అది కూడా ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారని కూడా అంటున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి మార్గాన్ని భరత్ పోటీ చేస్తున్నారు. ఆయన యువ నటుడు కూడా. ఇప్పుడు ఆ మార్గాన్ని భరత్ని తీసుకెళ్లి రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి స్థానం నుంచి ఈ రోజున పూర్తి స్థాయిలో వివి నాయక్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వబోతున్నారని కూడా అంటున్నారు. మొదట్లో ఏలూరు అనుకున్నప్పటికీ వివి నాయక్ని ఒక కాపు సామాజిక వర్గ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఈరోజు ఆయన రాజమండ్రి నుంచి బరిలో దించాలి, రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివి నాయక్ అటు చిరంజీవితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వివి నాయక్ పార్టీలోకి వచ్చినట్లయితే కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ పూర్తిగా కన్సాలిడేట్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఈసారి ఇండస్ట్రీకి పెద్దపీట వేసే క్రమంలో వివి నాయక్ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి రాజమండ్రి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మరో టికెట్ విషయానికి వచ్చినట్లయితే ఆలీ, ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియాకు. ఇక గతంలో ఆయనకు రాజ్యసభ ఇస్తారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల కూడా ఆయన రాజమండ్రి నుంచి టికెట్ అడుగుతారని కూడా ప్రచారం జరిగింది. బట్ వాటన్నిటికీ చెక్ పెట్టేలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కర్నూలు, నంద్యాల సీటు మీద ఆలీ విషయంలో ఫోకస్ పెట్టారని కూడా మొన్నటి వరకు చర్చ జరిగినా ఈరోజు కర్నూలు సీటు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీకి అయితే వచ్చున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ విషయంలో కూడా సంజీవ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ రోజున పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలీకి నంద్యాల టికెట్ని అనౌన్స్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో టీడీపీ కూడా అలాంటి అభ్యర్థి కోసమే అక్కడ వెతుకులాట ప్రారంభించింది. అందుకే ఆలీ లాంటి వాళ్ళని అక్కడ పెట్టినట్లయితే ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా తన వైపు కన్సాలిడేట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. సో ఆ దిశగా 2వ అభ్యర్థి అవుతారు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి. ఇక 3వ అభ్యర్థి విషయానికి వచ్చినట్లయితే నర్సాపురం ఎంపీ టికెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారు. బికాజ్ ఆఫ్ రఘురామకృష్ణరాజు రెబల్ ఎంపీగా మారినందువల్ల ఆ సీట్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన. అందుకనే ఈరోజు ఎప్పుడైతే కృష్ణరాజు మరణించారో అప్పటి నుంచి కూడా ఆయన భార్య శ్యామలాదేవిని పార్టీలోకి తీసుకురావాలని కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఈ దిశగా అటు శ్యామలాదేవి కూడా దీన్ని ఎండార్స్ చేసేలా తాజాగా మాట్లాడిన తీరు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఆమె కూడా ఆ టికెట్ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా కూడా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. శ్యామలాదేవిని ఒప్పించడం ద్వారా అట్ ద సేమ్ టైం ప్రభాస్ అభిమానులను తన వైపు పుల్ చేయొచ్చు, అదేవిధంగా ప్రభాస్ ఇమేజ్ని తన ఎన్నికలుగా ఒక స్మార్ట్ వేలో ఉపయోగించుకోవచ్చు అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్యామలాదేవికి టికెట్ ఇచ్చిన అటు కృష్ణరాజు భార్య దృష్ట్యా ఇండస్ట్రీ నుంచి చెందిన వ్యక్తి అవుతుంది. సో అలాగ మనం చూసుకున్న ఒక ఆలీ కావచ్చు, ఒక వివి నాయక్ కావచ్చు, అదేవిధంగా ఒక శ్యామలాదేవి కావచ్చు. సో వీళ్ళ 3కి ఎంపీ టికెట్లు కేటాయించడం ద్వారా అటు ఇండస్ట్రీకి కూడా తాను పెద్దపీట వేశాననే ఒక వాదనని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురావచ్చు. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఉన్న కొంత వ్యతిరేకను ఆయన కొంచెం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు అనేది ఒక చర్చ. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ 3తో ఇప్పటికే ఒక ప్రతిపాదన పరంగా చర్చల్లో కూడా వచ్చినట్లయితే ఒక ప్రచారం నడుస్తుంది. లెట్స్ సీ మరి ఎన్నికల నాటికి ఇదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.